ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ద 2-dimensional plane prove by using vector methods the equation of the line whose intercepts on the axis are a bar and b bar is x by a plus y by b is equal to 1. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని రిప్రజెంట్ చేసుకుందాం ఈ ప్లేన్ని. అంటే అది ఎలాగంటే, ఇప్పుడు లెట్స్ సే ఇది నా y యాక్సిస్, ఇది నా x యాక్సిస్. ఓకే, ఇదేమో ఒరిజిన్ అనుకుందాం. సో ఇది OX అవుతుంది, ఇదేమో OY అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఏం చెప్పారు, ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ హూజ్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద యాక్సిస్ ఆర్ A అండ్ B అని చెప్పారు కదా. సో అందుకనే ఇంటర్సెప్ట్స్ అంటే అది A అండ్ B కదా. సో A అండ్ B అంటే ఇక్కడ ఏమో అదేం ఫామ్ చేస్తుంది, A,0, ఇక్కడేమో 0,B. సో ఇక్కడ ఇంటర్సెప్ట్ A, ఇక్కడ ఇంటర్సెప్ట్ B. సో ఆ స్ట్రెయిట్ లైన్ అనేది ఎలా పాస్ అవుతుంది, ఇలా పాస్ అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us కన్సిడర్ లెట్ I bar, J bar be the unit vectors along OX, OY bar. సో ఇది I bar, నెక్స్ట్ ఇదేమో J bar. ఓకే, సో ఇది ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఇదేమో ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్ వచ్చేసి A అనుకుందాం, ఈ పాయింట్ వచ్చేసి B అనుకుందాం. సో A వచ్చేసి లెట్ A ఈక్వల్ టు A,0, నెక్స్ట్ B ఈక్వల్ టు 0,B. సో ఇప్పుడు O ఇంకా A కదా. సో OA బార్ అనేది ఏమవుతుంది, ఇది OA బార్ కదా. సో OA బార్ అంటే ఇది I బార్తో రిప్రజెంట్ చేస్తున్నాం కదా, అండ్ దీని ఇంటర్సెప్ట్ వచ్చేసి A. సో దాన్ని AI బార్ అని రాసుకోవచ్చు కదా. సో సిమిలర్గా OB బార్ అనేది ఏమవుతుంది, B J bar. Okay, so ఇప్పుడు the equation of the line which passes through the point A and B, equation of the line passing through A and B, మనం దాన్ని ఎలా కన్సిడర్ చేసుకుంటాము అంటే, R bar is equal to 1 minus T into AI bar plus T into B into J bar, where T belongs to R అన్నమాట. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విచ్ పాసెస్ త్రూ OA bar, A ఇంకా B పాయింట్స్ అనమాట. అవి ఎలా రిప్రజెంట్ చేస్తాం, A ఇంటూ I bar, B ఇంటూ J bar కదా. సో అందుకని ఇది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్. కానీ ఇప్పుడు మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ అకార్డింగ్ టు ఈ పాయింట్స్ని బట్టి R bar ఈక్వల్ టు 1 minus T ఇంటూ AI bar ప్లస్ T ఇంటూ BJ bar తీసుకున్నాం కదా. కానీ అసలు అయితే R bar ఈజ్ ఈక్వల్ టు XI bar ప్లస్ YJ bar అనమాట. సో అసలు అయితే ఇది కాబట్టి ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అప్పుడు ఎలా రాసుకోవచ్చు మనం, ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, 1 minus T ఇంటూ AI bar ప్లస్ T ఇంటూ BJ bar విల్ బీ ఈక్వల్ టు X ఇంటూ I bar ప్లస్ Y ఇంటూ J bar. సో ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే మనకి ఏమొస్తుంది, I bar కోఎఫిషియన్స్ కదా. సో X విల్ బీ ఈక్వల్ టు 1 minus T ఇంటూ A అండ్ సిమిలర్లీ Y విల్ బీ ఈక్వల్ టు TB. ఓకే, సో ఇప్పుడు X ఈక్వల్ టు 1 minus T ఇంటూ A కాబట్టి 1 minus T విల్ బీ ఈక్వల్ టు X డివైడెడ్ బై A, అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడేమో T విల్ బీ ఈక్వల్ టు Y డివైడెడ్ బై B. ఓకే, సో ఇప్పుడు T వాల్యూ Y బై B కదా, Y బై Bని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 minus Y బై B ఈజ్ ఈక్వల్ టు X బై A. సో దిస్ ఇంప్లైస్ X బై A మైనస్ Y బై B నాటి తెచ్చుకుంటే Y బై B, దిస్ విల్ బీ ఈక్వల్ టు 1. సో ఫైనల్గా మనం ఏమని ప్రూవ్ చేయొచ్చు, సో ఇప్పుడు X బై A ప్లస్ Y బై B ఈక్వల్ టు 1 అనమాట. సో దేర్ ఫోర్ మనం ఏమని ప్రూవ్ చేసాము అంటే, ఒక 2-dimensional ప్లేన్లో
ఒక వెక్టర్ మెథడ్ యూస్ చేసి ఈక్వేషన్ ఆఫ్ లైన్కి ఇంటర్సెప్ట్స్ అనేవి a అండ్ b అయితే దాని ఈక్వేషన్ వచ్చేసి x/a + y/b విల్ బీ ఈక్వల్ టు 1.